హలో ఎవరివన్. ఫస్ట్ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి వాయిస్ ప్రాసెస్, నాన్ వాయిస్ ప్రాసెస్. ఇది మనకు 16th నుంచి 20 డిసెంబర్ వరకు ఉంది. 10:30 to 3 PM. ఈ అడ్రస్ ఇక్కడ చూసుకోండి. ఓకేనా? నేను కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, టోటల్ పొజిషన్ 60 ఉన్నాయి. ఓకే, టోటల్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్కి. కాకపోతే ఇది బీటెక్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ లేదు, డిప్లొమా వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ బీకామ్, బీఎస్సీ, బీఫామ్ వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఓకే, అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వన్ నుంచి టెలికాలర్ వాక్ ఇంటర్వ్యూ. ఇది 16th రోజు ఉంది, 11:30 to 3 PM. అడ్రస్ చెక్ చేసుకోండి, సికింద్రాబాద్లో ఉంది ఇది వాక్ ఇంటర్వ్యూ. ఓకేనా? అండ్ ఇది బీటెక్ వల్ల కూడా ఎలిజిబిలిటీ ఉంది, ఎందుకంటే వీళ్ళు ఏం మెన్షన్ చేశారు ఇక చూసుకోండి. ఫ్రెషర్స్ అందరికి వెల్కమ్. జస్ట్ గ్రాడ్యుయేట్ అయితే సరిపోతుంది మెన్షన్ చేశారు ఆల్రెడీ ఇక్కడ. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్ ఇచ్చారు, ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. గ్రాడ్యుయేట్ అయితే సరిపోతుంది ఇక్కడ మెన్షన్ చేశారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఎవరైనా వెళ్ళచ్చు, దానికి మాత్రం బీటెక్ వాళ్ళకు, డిప్లొమా వాళ్ళకు అలవ్ లేదు. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి దీనికి అలవ్ ఉంది టెలికాలర్. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ది. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళది వాకిన్ ఇంటర్వ్యూ ఉంది, ఇక్కడ అడ్రస్ మెన్షన్ చేస్తారు చూసుకోండి. 7th రోజు ఉంది వాకిన్ ఇంటర్వ్యూ, 10:30 to 4:30. అండ్ అడ్రస్ ఇక్కడ చెక్ చేసుకోండి. మీకు వ్యూ మ్యాప్ నేను లింక్ పెడతాను కదా, అక్కడ నుంచి చూసుకోండి. ఇక్కడ ప్రిఫర్డ్ మేల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు, కానీ ఇక్కడ కింద ఫీమేల్ వాళ్ళకు టెలికాలర్ ఉందని ఇక్కడ మెన్షన్ చేశారు. మేల్ వాళ్ళకు టెలికాలర్ అండ్ ఫీల్డ్ సెస్ రెండు ఉంటాయి, ఒకసారి చూసుకోండి. 17th రోజు ఇది వాకిన్ ఇంటర్వ్యూ ఉంది. జాబ్ టైటిల్ వచ్చేసి రిలేషన్షిప్ ఆఫీసర్ అండ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఉంటా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఇవ్వండి. డిపార్ట్మెంట్ వచ్చేసి ఇది లోన్ అనుకుంటా, లోన్ డిపార్ట్మెంట్. ఓకేనా? సాలరీ వచ్చి 1.8 to 3 LPA వరకు ఉంది ప్రయాణం. అండ్ అడ్రస్ ఒకసారి చెక్ చూసుకోండి. డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ చెక్ చేసుకోండి. రెజ్యూమ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకోండి. అండ్ ఆఫర్ లెటర్స్, 3 months పే స్లిప్స్ అండ్ రిటర్నింగ్ లెటర్. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అన్నీ తీసుకొని వెళ్ళిపోండి. ఇక్కడ కింద నోట్లో చూసుకోండి. ఇఫ్ యూ మిస్ ద ఇంటర్వ్యూ, ఒకవేళ మిస్ అయితే ఇంటర్వ్యూ, మళ్ళీ వర్కింగ్ డేస్ రోజు అదే లొకేషన్ 10 AM నుంచి ఎప్పుడైనా రావచ్చని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఓకే, మిస్ అయ్యి మళ్ళీ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, సేమ్ లొకేషన్ అంట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది అపోలో వాళ్ళు ఫార్మసిస్ట్ రోల్ కోసం చూస్తున్నారు, హైదరాబాద్ లొకేషన్లోనే. హైదరాబాద్లో డిఫరెంట్ లొకేషన్స్, కొండాపూర్, మల్కాజ్గిరి, మాదాపూర్ అండ్ లింగంపల్లి, ఇట్లా మల్టిపుల్ లొకేషన్లో చూసుకుంటున్నారు. 16 నుంచి 18 డిసెంబర్ వరకు ఉంది వాక్ ఇంటర్వ్యూ. ఇది మనకు చూసుకున్న అడ్రస్ ప్రేమ్నగర్ జూబ్లీహిల్స్లో ఉంది. ఓకే, అడ్రస్ క్లియర్ చేసుకుని వెళ్ళండి. క్వాలిఫికేషన్ వచ్చేసి డిఫార్మా, బీఫార్మా, ఇన్ఫార్మా ఎవరైనా సరే అంట. ఎస్ఎస్సి వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, కానీ 2 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అఫీషియల్గా. ఇక రోల్స్ అన్ని చూసుకొని అంత డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. ఎస్ఎస్ వాళ్ళు అయితే కన్ఫామ్గా మెన్షన్ చేస్తారు 2 years ఎక్స్పీరియన్స్ అని. సో చూసుకోండి. ఫార్మా అసిస్టెంట్ అండ్ ఫార్మసీ అండ్ ట్రైనింగ్. ఓకే, డీటెయిల్స్ చూసుకొని వెళ్ళండి. అండ్ లాస్ట్ ఈ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి మెదక్లో ఉంది, అంటే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మెదక్ అని ఇక్కడ మెన్షన్ చేశారు, అలీనగర్లో. కాకపోతే ఇది కెమిస్ట్రోల్. ఇది చూసుకోండి, కెమిస్ట్రోల్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ సైడ్ ఉంటే వెళ్ళండి. 16 నుంచి 20 డిసెంబర్ వరకు ఉంది వాకిన్ ఇంటర్వ్యూ. ఓకే, అన్నీ చెక్ చేసుకోండి. పొజిషన్ ఓన్లీ మేల్స్ అనుకోండి, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంది, ట్రైనింగ్ కెమిస్ట్. ఓకే, 16 డిసెంబర్ రోజు. రోల్ వచ్చేసి క్వాలిటీ అష్యూరెన్స్. ఓకే, ఎడ్యుకేషన్ ఓన్లీ పీజీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, ఎంఎస్ఆర్ ఎంఎస్సి సైన్స్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్.